దునియా జుక్తి హై జుకానే వాలే చెయ్యే. ఇప్పుడు ఈ డైలాగ్ ఇండియాకి సెట్ అవుతుందంటారా? 50% ట్యాక్స్ వేస్తా అన్న ట్రంప్ సడన్ గా 18% కి ఎందుకు దిగి వచ్చారు? అండ్ దీని రిజల్ట్ ఇండియాలో ఇవాళ సెన్సెక్స్ 4200 పాయింట్స్ జంప్ అయింది. ట్రంప్ యాటిట్యూడ్ ఎలా మారిందో తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. మొన్నటి వరకు డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద 50% ట్యాక్స్ వేస్తా అని చాలా అగ్రెసివ్ గా ఉండే, కానీ మోడీతో ఫోన్ కాల్ తర్వాత అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ 18% కి తగ్గించేశామని అనౌన్స్ చేశారు. దీనికే మన పిఎం ఎకనామిక్ అడ్వైజర్ సంజీవ్ సన్యాల్ దునియా జుక్తి హే అని ట్వీట్ వేశారు. అసలు యుఎస్ ఎందుకు తగ్గింది? యుఎస్ ఇండియాని బ్యాన్ చేస్తామని బెదిరిస్తుంటే ఇండియా మాత్రం సైలెంట్ గా ఈయూతో ఒక స్ట్రాంగ్ ట్రేడ్ డీల్ సెట్ చేసుకుంది. యుఎస్ ట్రేడ్ డీల్ రిప్రజెంటేటివే ఒప్పుకున్నారు ఈయూ డీల్ లో ఇండియా కేమ్ అవుట్ ఆన్ టాప్ అని. ఎప్పుడైతే ఇండియా యూరోప్ తో క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయిందో యుఎస్ కి భయం స్టార్ట్ అయిపోయింది. మార్కెట్ మొత్తం యూరోప్ తీసుకెళ్లిపోతే యుఎస్ కి లాస్ అని చెప్పి ట్రంప్ రియలైజ్ అయ్యి ఈ డీల్ ఫైనల్ చేశారు. రిజల్ట్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ లో మనమే కింగ్. చైనా యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేయాలంటే 37% ట్యాక్స్ కట్టాలి. బ్రెజిల్ ఎక్స్పోర్ట్ చేస్తే 50% కట్టాలి. కానీ ఇండియా మాత్రం 18% కట్టాలి. దానివల్ల యుఎస్ లో మన మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ సేల్స్ పెరుగుతాయి అంతా బాగుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ట్రంప్ ఇండియా రష్యన్ ఆయిల్ కొనడం ఆపేస్తుంది అని క్లెయిమ్ చేస్తున్నాడు. కానీ మన గవర్నమెంట్ మాత్రం ట్రేడ్ డీల్ అయిందని చెప్తుంది. కానీ ఎక్కడ కూడా రష్యన్ ఆయిల్ బ్యాన్ గురించి చెప్పలేదు. సో మనకి ఎక్కడ తగ్గాలో అండ్ ఎక్కడ తగ్గకుండా ఉండాలో బాగా తెలుసు. సో ఫైనల్ గా ఇండియా యుఎస్ యూరోప్ ని బ్యాలెన్స్ చేస్తూ సూపర్ పవర్ అవుతుందంటారా? మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కోసం డు ఫాలో ది తెలుగు క్యాటలిస్ట్.